హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ టెంపుల్కి వెళ్ళాలని. ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. అండ్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయింది. రీచ్ అయ్యేసరికి 4 అలా అవుతుంది. కోటిలింగాల కోటిలింగాల టెంపుల్. లంచ్ కోసం మేము కపూర్స్ కేఫ్ అనే రెస్టారెంట్కి వచ్చాము. అక్కడైతే కంప్లీట్ పంజాబీ స్టైల్ ఫుడ్ ఉంటుంది. హ్యాపీగా పంజాబీ థాలీ తిన్నాము. చాలా బాగుంది ఫుడ్. అండ్ అక్కడి నుంచి మేము 3 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే 4 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో మేము లంచ్ ఫినిష్ చేసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కోలార్ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ బెంగళూరుకి 100 kilometers దూరంలో ఉందన్నమాట. టెంపుల్కి మనం బస్లో కూడా వెళ్ళొచ్చు. కోలార్ బస్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ టెంపుల్ టైం వచ్చేసి మార్నింగ్ 6 to afternoon 12:30 వరకు ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 4కి స్టార్ట్ అవుతుంది. సో మేము వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ ఆర్చ్ దగ్గర మన పార్కింగ్ పే చేయాలి. అమౌంట్ 50 rupees తీసుకున్నారు. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. బెంగళూరు వచ్చి మేము ఇన్నాళ్ళైనా ఎప్పుడూ ఈ టెంపుల్కి వెళ్ళలేదు. బట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సో అందరూ తప్పకుండా వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. మనం బైక్ అయితే ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు, బట్ కార్ అయితే అక్కడ పార్క్ చేయాలి. వచ్చేసాము టెంపుల్కి. అండ్ 20 rupees టికెట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా ఎంట్రన్స్లో కొబ్బరికాయలు, పూలు, దీపాలు అమ్ముతారు. సో కొబ్బరికాయ కన్నా దీపాలు తీసుకోవడం బెటర్, అక్కడ వెలిగించుకోవచ్చు. అండ్ ఇక్కడ చెప్పల్ స్టాండ్ కూడా ఉంది. అండ్ పేర్కి 5 rupees అనమాట. ఇంకా లోపలికి వచ్చేసాము. వావ్, లుక్ ఎట్ దిస్. ఎన్ని శివలింగాలు కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ టెంపుల్కి రావాలని. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. చూడండి ఎన్ని శివలింగాలు. చాలా అంటే చాలా బాగుంది. ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇక్కడైతే చాలామంది ఫ్లవర్స్ తెచ్చి పూజ చేస్తున్నారు. మనం ఏ లింగం దగ్గరికైనా వెళ్ళి ఇలా పూలు, దీపాలు పెట్టుకోవచ్చు. ఈ టెంపుల్ 1980లో స్వామి సాంబశివ అనే అతను కట్టించారు. శ్రీ మంజునాథ్ మూవీలో మనకి కనిపిస్తాయి కదా, సేమ్ అన్నమాట. ఇక్కడే తీశారు మూవీ షూటింగ్. ఈ టెంపుల్ హిస్టరీ కావాలంటే మూవీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ టెంపుల్లో లింగాలే కాకుండా ఇంకా 11 దేవతల టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటి దర్శించుకోవాలన్నమాట. ఒక టెంపుల్ దర్శనం అయ్యాక కొంతసేపు మనకి లింగాలు అనేది కనిపిస్తాయి. మళ్ళీ ఇంకో టెంపుల్, అలాగా 11.
ఒక్క శివలింగం చూస్తేనే మనం బ్లెస్డ్ అనుకుంటాం. అలాంటిది 1 crore శివలింగాస్ అంటే ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకైతే 2 కళ్ళు చాలలేదు. చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించింది. ఇంకా లోపలికి కెమెరాస్, మొబైల్స్ అన్నీ అలౌడే. కాకపోతే లోపల ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా, వాటికైతే మనకి అలౌ చేయరు. ఇక్కడ 11 దేవతల టెంపుల్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి త్రిమూర్తుల టెంపుల్ అనమాట. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళు ముగ్గురు ఉంటారు. అది దర్శించుకున్న తర్వాతే మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి. వీకెండ్స్ అయితే కొంచెం క్రౌడెడ్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్ టైంలో వెళ్ళండి, కూల్గా ఉంటుంది. ఇక్కడ నాగలింగం అనే చెట్టు ఉంది. అక్కడ ఏదైనా మనం కోరుకొని దారం కడితే అది నెరవేరుతుందంట. ఇంకా ఇది త్రిమూర్తుల టెంపుల్. ఇంకా లడ్డూస్, మాలలు అన్నీ ఇక్కడ అమ్ముతారు. మనం కావాలంటే తీసుకోవచ్చు. మేమైతే కొన్ని లడ్డూస్ తీసుకున్నాం. మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ టెంపుల్ చూసి. ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. నేనైతే కెమెరాతో షూట్ చేయలేదు. బట్ అవన్నీ క్రాస్ చేశాక మనకి లార్జెస్ట్ లింగం అనేది కనిపిస్తుంది. అక్కడికైతే వెళ్దాం రండి. ఇక్కడ మంజునాథ స్వామి టెంపుల్ కూడా ఉంది. అదే అన్నమాట ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత ఇవన్నీ ప్రతిష్ఠించారు. అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము. బిగ్గెస్ట్ శివలింగం అన్నమాట ఇది. ఈ మహాశివలింగం హైట్ వచ్చేసి 108 feet. వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ శివలింగం. అండ్ అక్కడ మహానంది 11 meters. చాలా పెద్దది కదా, చూడండి. కాకపోతే మాకు అక్కడ వే లేదు, క్లోజ్ చేశారు. కొన్ని వేస్ అయితే క్లోజ్ చేశారు వెళ్ళడానికి. అండ్ మహాశివరాత్రి రోజు చాలా అంటే చాలా బాగుంటుందంట. ప్రతి ఒక్కరు దీపాలు వెలిగిస్తారు. అండ్ నైట్ టైం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో చెట్టు ఉంది, అక్కడైతే పూజ చేస్తున్నారు. ఆ చెట్టు పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మంజునాథ మూవీలో ఇక్కడే ఒక సాంగ్ షూట్ చేశారు. అండ్ దానికి ఆపోజిట్ సైడ్లో మహానంది 11 meters అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మన పేరుతో కూడా మనం లింగాల్ని మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 6,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్. చాలా అంటే చాలా బాగుంది.
ఒక పక్క శివుడు, ఒక పక్క నందీశ్వరుడు. కళ్ళు పట్టట్లేదు చూడ్డానికి. అందరూ చూడాల్సిన ప్లేస్ ఇది. Namah Shivaya. Hari Om Namah Shivaya. Hari Om Namah Shivaya. Hari Om Namah Shivaya. Hari Om Namah Shivaya. Namah Shivaya. Hari Om Namah Shivaya. Hari Om Namah Shivaya. Hari Om Namah Shivaya. Hari Om Namah Shivaya. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివ శివ శంకర భక్తవ శంకర శంభో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. నేను పూజల సేవలు తెలియని నేను. ఫైనల్లీ డాడీ మమ్మీ చేత ఒక సాంగ్ పాడిచ్చేసా. ఇంకా అలా సాంగ్స్ పాడుతూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ వేరే శివలింగం కనిపించింది. ఇది కూడా చాలా పెద్దది. ఇంకా దాని చుట్టూ దేవతల విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అరౌండ్ 6:30 అయింది. ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. సో బెస్ట్ ఎవరైనా ఇక్కడికి రావాలి అంటే అరౌండ్ 3 o'clock వస్తే 3 to 4 మనం వేరే దేవతలు టెంపుల్స్ చూసుకొని ఇంకా ఈ లోపలికి వచ్చేసరికి 4కి అలా వస్తే యూ కెన్ ఎక్స్ప్లోర్ అనమాట. చాలా లింగాస్ ఉన్నాయి. మాకైతే ఇంకా టైం సరిపోదు. అన్ని లింగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికీ చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసాము. బయట మనకి కొన్ని స్టాల్స్ ఉన్నాయి, టీ కాఫీ అలా రిఫ్రెష్మెంట్కి. అండ్ ఇక్కడ బయట షాపింగ్ కూడా చేయొచ్చు. చాలా చాలా టాయ్స్ ఉన్నాయి అండ్ దేవుడు విగ్రహాలు ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. సో అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ టెంపుల్కి వెళ్ళాలని. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీరు కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను చూపించింది చాలా తక్కువ. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే డైరెక్ట్గా శివ నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. అండ్ బాయ్, టేక్ కేర్.